కూడా దేవస్థానం అనేది ప్రథమ వార్షికోత్సవం అనేది చేస్తున్నారు. ఈ కార్యక్రమాల భాగంగా నంబూద్రి పూజారి గారు వారి మాటల్లోనే ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. నమస్కారం అండి. ఏలూరు రాజీవ్ గృహకల్ప కాలనీ అందు వేయించేసిన శ్రీ 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 చంద్రమౌళేశ్వర స్వామి నందీశ్వర స్వామి వారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మరి ఏలూరు పట్టణంలో మా యొక్క దేవాలయం నందు కమిటీ వారి ఆధ్వర్యంలో అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెంకయ్య స్వామి ట్రస్ట్ సభ్యులు శివమల్లి నాగ్ గారు అలంతరం వారి యొక్క టీం సభ్యులు దుర్గారావు గారు రాజేష్ గారు టీం సభ్యులందరూ కూడా ఈరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ముందుకొచ్చారు. వారి యొక్క సేవా సంస్థ నుంచి కూడా రావడం, వారి టీం మృత బృందంతో రావడం చాలా విశేషం. ఈ యొక్క 3 రోజుల కార్యక్రమం ముందు ఈరోజు హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసుకున్నాము కమిటీ వారందరూ కూడాను. అనంతరం రేపు 17వ తారీఖున సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం, అనంతరం 18వ తారీఖు స్వామివారికి పట్టాభిషేకం, స్వామివారికి 1001 బిందెలతో జలాభిషేకం, మధ్యాహ్నం 11:45 అన్నదాన కార్యక్రమం. మరి కమిటీ వారు భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క గ్రామస్తులు ముందుండి నడిపిస్తూ ఈ యొక్క దేవాలయం శ్రీ 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 చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మీ ధనుష్ నంబూద్రి. ఇది మొదటి సంవత్సరం అండి. ఈ మొదటి సంవత్సరం మేము అంగరంగ వైభోగంగా జరుపుకుంటున్నాం. మరి ఈ కాలనీ రాజీవ్ గృహకల్ప కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క దేవాలయం వద్దకు వచ్చేసారు. ఇచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా దాసోహం అవ్వాలి. ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహము, ఆంజనేయ స్వామి ఆశీర్వాదము, సకల దేవతలు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కుటుంబాలు ఆయు ఆరోగ్యాలుగా ఉండాలని సంకల్పంతో గ్రామస్తులందరూ అనుకున్న కోరికలు నెరవేరాలని సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నామండి ఏలూరు శాసనసభ్యులు బడిని రాధాకృష్ణయ్య చంటి గారు వారి ముందుండి నడిపిస్తున్నారండి. అలాగే మా వంగలపూడి పోతురాజు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాకు శ్రీకారం చుట్టారు. అదే కాకుండా మా మావయ్య గారు గారు మా బావగారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మా దేవాలయానికి ఎంతగానో కృషి చేశారు. మరి ముందుండి నడిపిస్తున్నామండి. మరి మల్లి గారు, దుర్గా గారు అందరూ కూడా మా మావయ్య గారు అండి. వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేసుకోవాలి. అందరూ ఇంకా భక్తులు తాకిడి పెరగాలి, అందరూ అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఆ భగవంతుల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు కూడా అయితే ఈ రోజున కార్యక్రమంలో భాగంగా ఏమేం చేస్తారు పూర్తి వివరాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు వాతావరణం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా దిగ్విజయంగా జరగాలని
విషయం